ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు జోహార్ జోహార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ అమరవీరుల శిబిరం 1136 రోజులు జరిగింది. అందులో ముఖ్యంగా టెంట్ కానీ కుర్చీలు కానీ టెంట్ హౌస్ ఎన్బిఎస్ టెంట్ హౌస్ అని సతీష్ గారిది. అతను ఇచ్చిన టెంట్ వల్ల, అతను ఇచ్చిన మెటీరియల్ వల్ల మేము ఈ 1136 రోజులు దీక్ష చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే 20 సంవత్సరాలు మాకు ఉచితంగా టెంట్ హౌస్ సామాను ఏ ఐటెం ఉంటే ఆ ఐటము 2 టెంట్లు ఖరాబ్ అయిపోయినాయి, అయినా అతను ఇవ్వడం జరిగింది. ఇంట్లో ముఖ్య భూమిక టెంటు వల్ల ముగ్గురు మాకు హెల్ప్ చేశారు. అందులో ఎన్బిఏ టెంట్ హౌస్ సతీష్ గారు, మరియు సాయి టెంట్ హౌస్ ఎంఏ రవికుమార్ గారు, మరియు సురేష్ సౌండ్ సిస్టమ్ జే రవి జే సురేష్ గారు మాకు సహకరించారు. ఇప్పుడు సతీష్ గారితో అనుభవాలు చెప్తారు. అందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న అందరూ తెలంగాణ ఉద్యమం అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో నేను ఒక మామూలు పౌరుడిగా ఇక్కడ వచ్చేవాడిని. సో అది ఎలా అనిపించిందంటే అసలు ఈ ఉద్యమం అనేది వస్తుందా రాదా, అవుతుందా లేదా అనే ఒక పరిస్థితులలో మేము అందరం ఇక్కడ వచ్చి వీక్షించే వాళ్ళం. బట్ కాకపోతే ఒకసారి మేము వచ్చిన తర్వాత ఇక్కడికి ఇది మన తెలంగాణ, మన రాష్ట్రము, మన యువత ముఖ్యంగా అందరూ కూడా బాగా ముందుకు రావాలి, మన జనంలో చైతన్యం అనేది రావాలి, మన తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడితే మనకు ఒక భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో మేము కూడా అప్పుడు ముందుకు వచ్చి వీళ్ళతో పాటు మేము ఒక చేయగలిపి, ముఖ్యంగా మా సురేందర్ రెడ్డి గారు, దయాకర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, మన పరమేశ్వర్ గారు కానీ ఇంకా చాలామంది అతిరథులు ఉన్నారు, ఉద్యమకారులు. వీళ్ళందరి స్ఫూర్తితో కూడా మేము కూడా ముందడుకు రావడం జరిగింది. మా వంతు సహకారం కూడా మేము అందించడం జరిగింది. రాత్రి నా అనుభవంలో ఒకసారి చెప్తాను. రాత్రి మేము వేసిన టెంట్ మొత్తం తగలబెట్టేసారు. ఎట్లా చాలా ఘోరంగా ఉండే. మళ్ళీ మేము అందరం ఉదయం వచ్చి అప్పుడప్పుడు అందరు గ్యాదర్ చేసి మళ్ళీ మార్నింగ్ అన్ని సెట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయినాం. అప్పుడు అనిపించింది ఇక్కడ తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమం అవుతుండే, ఆల్ పార్టీస్ అందరు వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అందరు పార్టీలకు అతీతంగా ఎవరి పార్టీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సహకారం ఒక టైం చేసేవారు. బట్ కాకపోతే మాతోట అయిన సాయం అప్పుడైతే మేము చేసాము. బట్ కానీ అయినా కూడా మేము గర్వంగా చెప్పుకోలేదు. తెలంగాణ వచ్చినా మేము కూడా చాలా చాలా సంతోషం కూడా పడ్డాము. ఇంకా ముందర కూడా మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని కోరుకుంటాను. జై తెలంగాణ. నేను గ్యారకృష్ణ మాదిగా యాప్రాల్ నివాసిని. ఉద్యమకాల సమయంలో ఎంఆర్పిఎస్ నుంచి కూడా చైర్మన్ ఇప్పుడు చైర్మన్ మన సురేందర్ రెడ్డి గారు మహా సహాయ సహకారాలు కోరగా ఇక్కడ అలవాళ్ళు ఎన్ని డివిజన్ అన్ని డివిజన్ నుంచి తుర్కపల్లి కానీ తుర్కపల్లి కానీ సుభాష్ నగర్ కానీ అలవాళ్ళ ప్రతి అర్జాన్కి అలవాళ్ళ కింది వసి కానీ అందరితో సహాయ సహకారం ఎంఆర్పిఎస్తో ఇక్కడ కూర్చొని సర్కిల్ కూడీలో తెలంగాణ సర్కిల్ కూడీలో కూర్చొని 1136 రోజులు మేము ఉద్యమం నడిపాము. ఏకదాటిగా నడిపాము. మేము మా పైన ఎన్నో నిర్బంధాలు వచ్చినాయి. అవన్నీ మేము ఎదురీలి మేము పోరాటం చేసినాము. అప్పుడు ఇక్కడ అల్వాల్ సర్కిల్లో ఇప్పుడు బ్రదర్ అన్నట్టుగా టెంట్ హౌస్ లేని సమయంలో కూడా మేము ఇక్కడ చౌకీలు ఇచ్చిన ఫస్ట్లో చౌకీల మీద కూర్చొని మేము ధర్నాలు చేసినాం. ఇక్కడికెళ్ళి తోటి ఇక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్ నుంచి కానీ మాకు మరి అలాగే బొల్లారం పిఎస్ నుంచి కానీ లాల్ బజార్ పిఎస్ నుంచి కానీ ఎక్కడ పడితే ఎక్కడ మనం అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఆ సమయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. అయినా మేము భయపడకుండా వానలు దడుచుకుంటా ఎండలో ఎండుకుంటా ఈ ఉద్యమాన్ని మేము 1136 రోజులు నడిపించినాము. ఆ తర్వాత మిలియన్ మార్చ్ అంటే ఏం కానీ మిగతా అన్ని ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేసినాము. అది ఇప్పుడు తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పుడు మాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. నా పేరు ప్రభాకర్ రావు. నేను అల్వాల్ వెంకటాపురంలో ఉంటాను. మళ్ళీ దేశ ఉద్యమంలో నేను చాలా నిలబడ్డాను. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాను, అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళాను, ఇందిరాపార్క్ దీక్ష కూడా చేశాను. ఒక 10 సంవత్సరాలు ఇప్పటివరకు తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు జేఏసీలో ఉంటున్నాను. అల్వాల్ జేఏసీలో నిరారధి చేసాము. 300 రోజులు నిరారధి చేశాము. ఇలా అల్వాల్లో కంటిన్యూ నడుస్తూనే ఉంది. మన
సురేందర్ రెడ్డి గారు వెంబడి ప్రతిరోజు అన్నిట్లో నిలబడ్డాను, ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంటున్నాను. జేఏసీలో ఉన్నాను, శ్రీనివాసరావు గారితో ఉంటున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.